గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మనం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. ఏపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ దానిలో భాగంగానే ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అందులో మొదటిది మొక్కజొన్న ఉత్పాదకతలో ఆంధ్ర అగ్రస్థానంలో ఉందండి. ఆంధ్రప్రదేశ్ మొక్కజొన్న ఉత్పాదకతలో ఓవరాల్గా ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సో దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, నేను ఆల్రెడీ చెప్పాను, ఈ మొక్కజొన్న ఉత్పాదకతలో మనం ఉత్పత్తి మరియు ఉత్పాదకత రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఉత్పత్తి అనేది నార్మల్ అనమాట. ఒక అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది జస్ట్ ఉత్పత్తి. అండ్ ఉత్పాదకత అంటే ఏంటంటే ఒక యూనిట్ ఏరియాలో ఎంత ఎక్కువైతే పంటను మనం తీయగలుగుతున్నామో దాన్ని ఉత్పాదకత అంటారండి. జనరల్గా ఎక్కువ ఉత్పాదకత ఉండటం అనేది రైతులకి రెమ్యూనరేటివ్ ఇన్కమ్ తీసుకుని వస్తుంది. అండ్ ఎక్కువ ఉత్పాదకత ఆహార భద్రతను కూడా ఎన్షూర్ చేస్తుంది. అండ్ ఎక్కువ ఉత్పాదకత అనేది జనరల్గా ఒక గుడ్ ఇండికేటర్గా పరిగణిస్తారనమాట. బట్ ఈ ఎక్కువ ఉత్పాదకత సాధించాలి అని అంటే ఈ సాయిల్ ఫర్టిలిటీ అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుందండి. సాయిల్ ఫర్టిలిటీ ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ సాయిల్ ఫర్టిలిటీతో పాటుగా ఈ ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందండి. ఫర్టిలైజర్ అండ్ దాంతోపాటు పెస్టిసైడ్స్ కూడా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒకసారి గ్రీన్ రెవల్యూషన్ ముందు చూసుకుంటే, గ్రీన్ రెవల్యూషన్ ముందు కూడా ఇండియన్ అగ్రికల్చర్లో ఉత్పత్తి ఉంది, బట్ ఉత్పాదకత లేదు. బట్ గ్రీన్ రెవల్యూషన్లో ఏం చేశారు, మనం హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ యూజ్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ దాంతోపాటు ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ కూడా ఎక్కువగా యూజ్ చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని హంగ్రీ వెరైటీస్ అని కూడా పిలుస్తారండి. హంగ్రీ వెరైటీస్ అంటే, సో దే యాక్చువల్లీ రిక్వైర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎక్కువగా కావాలి, వాటికి ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఎక్కువగా కావాలి. ఇప్పుడు జనరల్గా మనం పంటని కల్టివేట్ చేసినప్పుడు పెస్ట్ అటాక్స్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా అది ఉత్పాదకతను దెబ్బతీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ మోనో ఫార్మింగ్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నామో, ఈ మోనో ఫార్మింగ్ వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ సాయిల్ ఫర్టిలిటీ కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల రెగ్యులర్గా ఫార్మర్స్ ఆర్ యూజింగ్ ఫర్టిలైజర్ యాజ్ వెల్ అండి. బట్ ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ అనే మెథడ్స్ జనరల్గా అవి దే ఎన్ష్యూర్ సాయిల్ ఫర్టిలిటీ అండి. అది కూడా ఒక రకంగా ఈకో ఫ్రెండ్లీ ఫార్మింగే. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ అనేది అంత ఎక్కువగా డెవలప్ కాలేదు. ఇట్స్ స్టిల్ ఇన్ ది డెవలప్మెంటల్ ఫేజ్ అండి. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనం ఉత్పాదకతను కానీ చూసుకుంటే, ఉత్పాదకత పెంచడానికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇరిగేషన్ ఫెసిలిటీతో పాటుగా హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ఉండాలి, ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేయాలి, సాయిల్ ఫర్టిలిటీ ఉండాలి. అండ్ దాంతో పాటు అగ్రికల్చర్ మెకనైజేషన్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ దాంతో పాటు ఒక రకంగా మనం ఇంటెన్సివ్ ఫార్మింగ్ అనేది ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇంటెన్సివ్ ఫార్మింగ్. సో వీటన్నిటి వల్ల ఉత్పాదకత ఏమవుతుందంటే విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇండియా అదేవిధంగా చైనీస్లో ఉత్పాదకతను మనం చూసుకుంటే, చైనీస్లో వివిధ పంటల్లో ఉత్పాదకత బాగా ఎక్కువ అనమాట. దానికి కారణం ఏంటంటే వాళ్ళు యూజ్ చేసే హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ కానీ, ఇంటెన్సివ్ ఫార్మింగ్ కానీ, అగ్రికల్చర్ మెకనైజేషన్ కానీ, ఇరిగేషన్ కానీ. సో ఇప్పటికీ కూడా చాలా వరకు ల్యాండ్స్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు. అండ్ పర్టికులర్గా ఈ మైక్రో ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పంటల ఉత్పాదకతను పెంచడం కోసం. సో అయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని పంటల పరంగా ఇప్పుడు చూసుకుంటే ఉత్పాదకత ఎక్కువగా లేదు. బట్ మొక్కజొన్నలోనే ఈ ఉత్పాదకత అనేది అధికంగా ఉంది దేశంలో అన్ని రాష్ట్రాలతోని కంపేర్ చేసుకున్నప్పుడు. అండ్ దాంతోపాటు సెకండ్ ప్లేస్లో మనం ఒకసారి పరిశీలిస్తే ఈ వరి, మినుము అనేది, వరి, మినుము ఈ రెండు పంటలు కూడా ఈ పర్టికులర్గా ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవటం జరిగిందనమాట. సో ఇది 2024-25 లెక్కల ప్రకారం అండి. ఈ లెక్కల్ని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ గారు లోక్సభలో ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. అయితే మిగిలిన పంటలు ఒకసారి మనం పరిశీలిస్తే, కంది ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగునుంది. అండ్ శనగల ఉత్పత్తిలో 12వ ప్లేస్లో ఉంది. అండ్ పెసల ఉత్పాదకతలో ఆరో ప్లేస్లో, అండ్ వేరుశనగ ఉత్పత్తిలో 13వ ప్లేస్లో, సోయాబీన్లో 7వ ప్లేస్లో, అండ్ చెరుకు ఉత్పాదకతలో ముఖ్యంగా 4వ ప్లేస్లో, అండ్ పత్తి ఉత్పాదకతలో 9వ స్థానంలో నిలవటం జరిగిందనమాట. అయితే ఒక రకంగా క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది జనరల్గా ఒక మంచి అగ్రికల్చరల్ ప్రాక్టీస్గా కన్సిడర్ చేస్తారండి. అయితే ఎప్పుడైతే ఈ పంటల్లో కూడా ఉత్పాదకత పెరుగుతూ వస్తుందో,
ఎప్పుడైతే రెమ్యునరేటివ్ ప్రైజెస్ ఉంటాయో ఈ పంటలకు కూడా రైతులు ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ పైన ఫోకస్ చేయడానికి అవసరం ఉంటుంది, ఫోకస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటు రైతుల ఇన్కమ్ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకసారి మీరు ఈ పట్టిక గమనిస్తే, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ ఉత్పాదకతలో వరి ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ది సెకండ్ ప్లేస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెక్టార్కి ఆంధ్రప్రదేశ్లో 3,928 కిలోల వరి దిగుబడి అంటే వరి ఉత్పాదకత జరుగుతుంటే, దేశంలోనే టాప్ అయినటువంటి పంజాబ్లో 4,428 కిలోలు పర్ హెక్టార్ అనేది రైస్ కల్టివేట్ చేస్తున్నారనమాట. అండ్ దాంతోపాటు ఒకసారి మొక్కజొన్న చూసుకుంటే, మొక్కజొన్నలో ఉత్పాదకతలో ఏపీ టాప్లో ఉంది. అండ్ ఇప్పుడు ఏపీలో 6,510 కిలోలు అనేది హెక్టార్కి దిగుబడి మొక్కజొన్నలో వస్తుందండి. అయితే జాతీయ సగటును ఒకసారి పరిశీలిస్తే ఇది జాతీయ సగటు కంటే ఆల్మోస్ట్ డబుల్ ఉందని మనం చెప్పుకోవచ్చు. జాతీయ సగటు మొక్కజొన్నలో 3,590 కిలోలు పర్ హెక్టార్ అండి. అండ్ ఈవెన్ మనం వరిని కూడా పరిశీలిస్తే వరి అనేది జాతీయ సగటు కంటే దాదాపుగా ఒక 1000 కిలోలు హెక్టార్కి అధికంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కంది చూసుకుంటే మనం జాతీయ సగటు 836 అయితే ఆంధ్రప్రదేశ్లో కంది ఉత్పాదకత కేవలం 475 కిలోగ్రాములు పర్ హెక్టార్ అండి. సో అందువల్ల ఈ కంది ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో నిలిచిందనమాట. ఈవెన్ జాతీయ సగటు దగ్గర కూడా చేరుకోలేకపోయింది. అయితే ఈ కంది ఉత్పాదకతలో ఏ స్టేట్ టాప్ ప్లేస్లో ఉందంటే పశ్చిమ బెంగాల్ అండి. ఈ పశ్చిమ బెంగాల్లో 1800 కిలోలు పర్ హెక్టార్ అనేది కంది పండిస్తున్నారనమాట. అండ్ ఈవెన్ మినుము ఉత్పాదకతలో కూడా ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది. బికాస్ హెక్టార్కి 1,225 కిలోలు మినుము పండిస్తున్నాం. అండ్ ఈ మినుము పంటలో కూడా ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉందండి. ఇక్కడ మొక్కజొన్న ఉత్పాదకతలో ఫస్ట్ ప్లేస్లో ఉంటే వరి అదేవిధంగా మినుము ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉందండి. ఈ వరి ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం పంజాబ్ అయితే, ఈ మినుము ఉత్పాదకతలో మొదటి ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అండి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1,462 కిలోలు పర్ హెక్టార్ అనేది మినుములు కల్టివేట్ చేస్తున్నారు అనమాట. సో తెలంగాణ తర్వాత మినుము ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉండటం జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు మనం పత్తిని ఒకసారి పరిశీలిస్తే జాతీయ సగటు కంటే కొంచెం ఎక్కువగా ఉందంటే జాతీయ సగటు 440 కిలోలు పర్ హెక్టార్ అయితే ఆంధ్రప్రదేశ్లో 476 కిలోలు పర్ హెక్టార్ అండి. అయితే ఈ పత్తి ఉత్పాదకతలో టాప్ ప్లేస్లో నిలిచిన స్టేట్ ఏంటి అని అంటే అది కేరళ. 1,495 కిలోలు పర్ హెక్టార్తో ఇది టాప్ ప్లేస్లో ఉంది. అయితే చెరుకు ఉత్పాదకతలో ఒక జాతీయ సగటుతో చూసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఈ హెక్టార్కు చెరుకు దిగుబడి 90,242 కిలోలుగా ఉంది. అయితే తమిళనాడులో అత్యధికంగా చెరుకు ఉత్పాదకత ఉందండి. అది 1,02,000 కిలోలు అనమాట. అండ్ అదేవిధంగా ఇప్పుడు పెసలు చూసుకుంటే 907 కిలోలు పర్ హెక్టార్ అండ్ జాతీయ సగటు 719 కిలోలు పర్ హెక్టార్. బట్ మధ్యప్రదేశ్లో అత్యధికంగా పెసలు 1,189 కిలోలు పర్ హెక్టార్ అనేది దిగుబడి ఉందన్నమాట. అండ్ శనగల్లో కూడా టాప్ ప్లేస్లో గుజరాత్ నిలిచిందండి. ఎందుకంటే గుజరాత్లో ఉత్పాదకత 1,841 కిలోలు పర్ హెక్టార్. బట్ ఆంధ్రప్రదేశ్లో జాతీయ సగటు కంటే తక్కువగా ఉందన్నమాట ఉత్పాదకత. శనగల్లో జస్ట్ 1,063 కిలోలు మాత్రమే. సో ఇలాగా దేశవ్యాప్తంగా డిఫరెంట్ క్రాప్స్ని మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పంటల ఉత్పాదకత ఏ విధంగా ఉంది అండ్ టాప్ స్టేట్స్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ అండ్ దాంతోపాటు జాతీయ సగటు ఏంటి అనే విషయాన్ని మనం చూడటం జరిగిందనమాట. అయితే క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అదేంటంటే ఈ క్రింది ఏ పంటలలో ఆంధ్రప్రదేశ్లో ఉత్పాదకత జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కందిలో ఆంధ్రప్రదేశ్ ఉత్పాదకత జాతీయ ఉత్పాదకత సగటు కంటే తక్కువగా ఉంది. అండ్ దాంతోపాటు ఈ శనగల ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. అండ్ దానిలో
సో ఈ రెండు అండి, అంటే కంది అండ్ అదేవిధంగా శనగలు. జాతీయ సగటు ఉత్పాదకత కంటే ఆంధ్రప్రదేశ్ ఉత్పాదకత తక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే ఏపీలో ఈ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే సింగిల్ టీచర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటారండి. అండ్ ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే ఇప్పుడు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సింగిల్ టీచర్ స్కూల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఉన్నాయి మొత్తం అన్ని రాష్ట్రంలోని. అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఏకోపాధ్యాయ పాఠశాలల పరంగా ప్రథమ స్థానంలో అంటే మొదటి స్థానంలో ఉందండి. సో దీన్ని ఒకసారి మనం డేటా నుంచి పరిశీలిస్తే దాదాపుగా మొత్తం ఇండియాలో 1,04,125 సింగిల్ టీచర్ స్కూల్స్ ఉంటే వీటిలో 33.76 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ తరహా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా 12,912 స్కూల్స్ ఉన్నాయండి. అండ్ ఆ తర్వాత ప్లేసెస్లో ఉత్తరప్రదేశ్ విత్ 9,508 సింగిల్ టీచర్ స్కూల్స్ అండ్ జార్ఖండ్లో 9,172 సింగిల్ టీచర్ స్కూల్స్. అండ్ తర్వాత ప్లేసెస్లో మహారాష్ట్ర, కర్ణాటక, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ నిల్చున్నాయన్నమాట. సో ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే దేశంలో ఎక్కువగా ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే సింగిల్ టీచర్ స్కూల్స్ ఎక్కువగా ఉండటం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఈ సింగిల్ టీచర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియా ఈ టీచర్ అండ్ అదేవిధంగా విద్యార్థుల నిష్పత్తిని ఒకసారి పరిశీలిస్తే ఇది దాదాపు ఒక టీచర్కి 34 మంది స్టూడెంట్స్గా ఉందన్నమాట. అయితే మనందరికీ తెలిసిందే ఈ విద్యా హక్కు చట్టం 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అనేది పాస్ చేయడం జరిగిందనమాట. సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం సో 6 to 14 years ఏజ్లో ఉన్నటువంటి ప్రతి చిల్డ్రన్కి కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని 2009లో పాస్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదండి పార్ట్ 3లో. ఈ పార్ట్ 3లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21 కూడా ఉంది కదా మనకి. ఆర్టికల్ 21లో ఒక న్యూ ఆర్టికల్ని కూడా పెట్టడం జరిగింది. అదేంటంటే ఆర్టికల్ 21A of the Indian Constitution. Article 21A of the Indian Constitution, it is talking about right to education andi. It is talking about right to education to 6 to 14 years of age group children. అయితే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం 2009 ఏం చెప్తుందంటే 1 నుంచి 5 తరగతుల వరకు ఈ టీచర్ మరియు విద్యార్థుల మధ్య ఉండే నిష్పత్తి 1:30గా ఉండాలి, 1:30గా ఉండాలి. బట్ ఇప్పుడు ఈ ఏకోపాధ్యాయ పాఠశాలలో నిష్పత్తి ఏ విధంగా ఉంది అంటే ఒక టీచర్కి 34 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ అది ఈ విద్యా హక్కు చట్టం లో ఉన్నటువంటి నిష్పత్తి కంటే ఎక్కువ అనమాట. అండ్ దాంతో పాటు 6 మరియు 8వ తరగతుల వరకు ఈ నిష్పత్తి 1:35గా ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ సింగిల్ టీచర్ ఉన్నటువంటి స్కూల్స్లో విద్యార్థుల చేరికల పరంగా ఉత్తరప్రదేశ్ అనేది టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఎందుకంటే ఈ సింగిల్ స్కూల్ టీచర్స్లో ఉత్తరప్రదేశ్ నుంచి 6,24,327 మంది స్టూడెంట్స్ చదవటం జరుగుతుందన్నమాట. అండ్ తర్వాత ప్లేసెస్లో జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయండి. అండ్ ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా 1,97,113 మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ ఏకోపాధ్యాయ పాఠశాలలో చదవటం జరుగుతుందన్నమాట. అయితే ఇంకొక ముఖ్యమైన డేటా ఏంటంటే ఇక్కడ 2022-23లో ఈ ఏకోపాధ్యాయ బడులు ఏవైతే ఉన్నాయో అవి 1.18 లక్షలు ఉండగా ఈ 24-25కి వచ్చేసరికి ఈ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గటం అనేది జరిగిందనమాట. అంటే 1.04 లక్షలకి ఈ ఏకోపాధ్యాయ పాఠశాలలు అనేవి తగ్గటం కూడా జరిగిందనమాట. అయితే ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఈ సింగిల్ టీచర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ సింగిల్ టీచర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ పర్టికులర్ స్కూల్స్లో డెఫినెట్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ ఇది విద్యా హక్కు చట్టం యొక్క నిష్పత్తిని వైలేట్ చేస్తున్నట్టయితే
మోర్ టీచర్స్ని రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నిష్పత్తిని స్పెసిఫిక్గా ఈ అత్యధికంగా ఉన్న నిష్పత్తి ఏదైతే ఉందో దాన్ని విద్యా హక్కు చట్టం లోపలికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. సో దీనికోసం టీచర్ రిక్రూట్మెంట్స్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే అక్షర ఆంధ్ర అనే పథకం అండి. సో ఈ అక్షర ఆంధ్ర అనే పథకం గురించి మనం మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి 100% అక్షరాస్యత సాధించాలని చెప్పేసి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం పేరు ఏంటి అని అంటే అక్షర ఆంధ్ర కార్యక్రమం. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్లో 2029 నాటికి 100% అక్షరాస్యత సాధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసిన కార్యక్రమం పేరు ఏంటి అని అంటే అక్షర ఆంధ్ర కార్యక్రమం. అది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఈ అక్షర ఆంధ్ర కార్యక్రమంలో 100% లిటరసీ రేట్ని చేరుకోవాలని ఏ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 2029. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే 2024లో ఫిబ్రవరిలో గ్రామ అండ్ అదేవిధంగా వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఈ 15 మరియు 59 ఇయర్స్ ఏజ్ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళలో 81 లక్షల మంది అండి, దాదాపు 81 లక్షల మంది అంటే చాలా ఎక్కువ మంది అనమాట. సో 81 లక్షల మంది దీనిలో ఉన్నారండి. అయితే 24-25లో నిర్వహించినటువంటి అక్షరాస్యత కార్యక్రమంలో 3.53 లక్షల మందిని ఆల్రెడీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం జరిగింది. అయితే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి దశల వారీగా అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయి. అండ్ కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఈ నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో ఈ ఏజ్ గ్రూప్లో ఆ నిరక్షరాస్యులకు అక్షరాస్యత కలిగించడం కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామే ఉల్లాస్ అనే ఒక ప్రోగ్రామ్ అండి. సో ఉల్లాస్ అనే ప్రోగ్రామ్ ఏంటి అని అంటే ఈ 15 to 59 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళకి అక్షరాస్యత కలిగించాలి అనే లక్ష్యంతో ఈ ఉల్లాస్ కార్యక్రమాన్ని తీసుకుని రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అక్షర ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఈ అక్షర ఆంధ్ర కార్యక్రమం 2029 నాటికి 100% అక్షరాస్యత సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందనమాట. అయితే ఈ ఉల్లాస్ అంటే ఏంటి అని ఒక్కసారి మనం చూస్తే ఉల్లాస్ అంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఇన్ సొసైటీ. రైట్ అండి. సో ఉల్లాస్ అంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఇన్ సొసైటీ అనేది ఉల్లాస్ అనమాట. అయితే ఇప్పుడు మహిళా సంఘాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో ఈ మహిళల్లో 50% మంది కంటే ఎక్కువ మందికి సైన్ పెట్టడం అంటే సంతకం పెట్టడం కూడా రాదు. అండ్ దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మహిళల్లో ఈ నిరక్షరాస్యులు చాలా ఎక్కువగా ఉన్నారు, వాళ్ళని అక్షరాస్యులుగా మార్చాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ఉల్లాస్. సో ఉల్లాస్ అంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఇన్ సొసైటీ. అండ్ ప్రతి మహిళ, దేశంలో ప్రతి మహిళ కూడా అక్షర జ్ఞానం కలిగి ఉండాలనే లక్ష్యంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్గా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయండి. అయితే ఆంధ్రప్రదేశ్లో సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ, అండ్ దాంతోపాటు మెప్మా, రైట్ అండి, మెప్మా, రైట్. సో మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అండ్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ, అండ్ దాంతోపాటు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని కలిసి ఈ ప్రోగ్రామ్స్ని ఉల్లాస్ అండ్ ఉల్లాస్లో భాగంగా అక్షర ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అన్నమాట. సో అదండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.